భారతదేశం దగ్గర గాలిలోంచి వచ్చే ప్రమాదాల్ని ఎదుర్కోవడానికున్న అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? అదే S-400 ట్రయంఫ్. దీన్నే ఇండియా ఆకాశ కవచం అని కూడా పిలుస్తారు. అసలేంటిది? దీని టెక్నాలజీ ఏంటి? మరి మన దేశానికిది ఎందుకంత కీలకం? రండి వీటన్నిటినీ ఈరోజు వివరంగా చూద్దాం. ఓకే, ఈ అద్భుతమైన సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా S-400 అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత దానిలోని ముఖ్యమైన భాగాలు, దాని పవర్ ఏంటో చూసి ఫైనల్గా మన దేశానికి దీనివల్ల ఉపయోగమేంటో చర్చిద్దాం. సరే, మొదటి భాగంతో మొదలుపెట్టేద్దాం. అసలు ఈ S-400 ట్రయంఫ్ అంటే ఏంటి? దీని బేసిక్స్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే S-400 ట్రయంఫ్ అనేది రష్యా తయారు చేసిన ఒక సూపర్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని పనేంటంటే భూమి మీద నుండి గాల్లోకి దూసుకొచ్చే శత్రు విమానాల్ని, మిసైల్స్ని, ఇలాంటి వాటిని టార్గెట్ చేసి నాశనం చేయడమే. అందుకే దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో అసలు ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది కేవలం విమానాలకే పరిమితం కాదు. ఫైటర్ జెట్స్, బాంబర్స్, గాల్లో ఎగిరే కమాండ్ సెంటర్ల లాంటి ఏవాక్స్ విమానాలు, క్రూయిజ్ మిసైల్స్, చివరకు చిన్న డ్రోన్ల వరకు ఆకాశంలో ఏ ముప్పొచ్చినా ఇది ఎదుర్కోగలదు. నిజంగా ఇది ఒక ఆల్రౌండర్ అని చెప్పాలి. దీని గురించి ఎక్కడైనా చదివితే రెండు పేర్లు కనిపిస్తాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. రష్యా దీన్ని S-400 ట్రయంఫ్ అని అంటుంది, కానీ నాటో దేశాలు దీనికి పెట్టిన కోడ్ నేమ్ SA-21 గ్రోలర్. గుర్తుపెట్టుకోండి, రెండూ ఒక్కటే సిస్టమ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం గగనతలానికి శత్రుదాడుల నుండి రక్షణగా ఒక పెద్ద గొడుగులాంటిదన్నమాట, లేదా ఒక కవచం అనుకోవచ్చు. ఈ ఒక్క పోలిక చాలు దీని పాత్ర ఏంటో అద్భుతంగా అర్థమైపోతుంది. S-400 అంటే ఏదో ఒక్క వెపన్ అనుకోవద్దు. ఇది ఒక టీం లాంటిది. ఇందులో ప్రతి పార్ట్కి ఒక స్పెషల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మరి ఆ భాగాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టంలో మెయిన్గా 4 భాగాలుంటాయి. ఫస్ట్, రేడార్స్. ఇవి ఈ సిస్టంకి కళ్ళు లాంటివి. రెండోది కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్. ఇది సిస్టమ్కి బ్రెయిన్. మూడోది మిస్సైల్స్ని ఫైర్ చేసే లాంచ్ వెహికల్స్. ఇక నాలుగోది డిఫరెంట్ రేంజెస్లో టార్గెట్స్ని కొట్టడానికి రకరకాల మిస్సైల్స్. ఒక నార్మల్ S-400 యూనిట్లో ఎంత పవర్ ఉంటుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక లాంగ్ రేంజ్ రాడార్, ఒక ఎంగేజ్మెంట్ రాడార్, ఒక కమాండ్ పోస్ట్, ఏకంగా 8 లాంచర్లు. ప్రతి లాంచర్లో 4 మిసైల్సుంటాయి. అంటే ఒక్క యూనిట్ ఒకేసారి 32 మిసైల్స్తో దాడికి రెడీగా ఉంటుంది. వావ్! ఇది నిజంగా అన్బిలీవబుల్ ఫైర్ పవర్. ఓకే, మాటల్లో దీని పవర్ గురించి చాలా చెప్పుకున్నాం. మరి నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దామా? ఈ గణాంకాలు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫస్ట్, దీని రేడార్ రేంజ్ ఏకంగా 600 కిలోమీటర్లు. అంటే ఆలోచించండి, ఢిల్లీలో ఈ రాడార్ ఉంటే పాకిస్తాన్లోని లాహోర్ వరకు క్లియర్గా చూడగలదు. అంటే శత్రువు మన బార్డర్కి దగ్గరికి రాకముందే మనకు తెలిసిపోతుందన్నమాట. చూడటమే కాదు, దాన్ని నాశనం కూడా చేయగలదు. ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని కూడా కొట్టేయగలదు. అంటే శత్రు విమానానికి మన గడ్డమీద అడుగుపెట్టే ఛాన్సే ఇవ్వదు. ఇక దీని ట్రాకింగ్ కెపాసిటీ ఒకేసారి 100కి పైగా టార్గెట్స్ని ట్రాక్ చేయగలదు. అంటే ఒకేసారి గుంపుగా ఫైటర్ జెట్స్, మిసైల్స్ దాడి చేసినా సరే ఈ సిస్టమ్ దేన్ని మిస్ అవ్వదు. అన్నింటినీ ఒకేసారి గమనిస్తూ ఉంటుంది. S-400 అసలు తెలివి దాని మల్టీలేయర్ డిఫెన్స్లో ఉంది. అంటే ఎలాగంటే చాలా దూరంలో ఉన్న పెద్ద టార్గెట్స్ కోసం ఒక రకం మిసైల్, కొంచెం దగ్గరగా వచ్చే ఫైటర్స్ కోసం ఇంకో రకం, ఇంకా దగ్గరగా వచ్చే డ్రోన్ల కోసం మరో రకం, ఇలా రకరకాల లేయర్స్లో రక్షణ ఇస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే శత్రువులకు ఒక అభేద్యమైన కోట లాంటిది. ఇప్పటిదాకా దీని కెపాబిలిటీస్ చూశాం. ఇప్పుడు మనం అసలు మ్యాటర్కొస్తున్నాం. ఈ విశ్లేషణలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇదే. ఒక టార్గెట్ని S-400 ఎలా గుర్తిస్తుంది, ఎలా నాశనం చేస్తుంది? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో హీరోలెవరంటే రాడార్లే. ఇందులో బిగ్ బర్డ్ అనే మెయిన్ రాడార్ ఉంటుంది. అది ఆకాశానంతా నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటుంది. ఏదైనా టార్గెట్ కనపడగానే వెంటనే గ్రేవ్ స్టోన్ అనే మరో రాడార్కి పనిచెప్తుంది. ఆ గ్రేవ్ స్టోన్ టార్గెట్ని లాక్ చేసి మిసైల్కి గైడెన్స్ ఇస్తుంది. పేరుకు తగ్గట్టే ఆ టార్గెట్కి సమాధి కట్టేస్తుందన్నమాట. సో ఆ కిల్ చైన్ ఎలా ఉంటుందంటే, స్టెప్ 1 రాడార్ టార్గెట్ని స్పాట్ చేస్తుంది. స్టెప్ 2 కమాండ్ పోస్ట్ వెంటనే అనలైజ్ చేస్తుంది. అది మన విమానమా లేక శత్రువుదా అని. శత్రువుదే అని కన్ఫర్మ్ అవ్వగానే స్టెప్ 3
ఆ టార్గెట్కి సరిపోయే బెస్ట్ మిసైల్ని సెలెక్ట్ చేసి లాంచ్ చేస్తుంది. ఇక చివరగా స్టెప్ 4, ఆ మిసైల్ రాడార్ గైడెన్స్తో టార్గెట్ వైపు దూసుకువెళ్లి హై స్పీడ్తో ఢీకొట్టి దాన్ని ముక్కలు చేసేస్తుంది. అంతే, టార్గెట్ డిస్ట్రాయిడ్. గుర్తించడం నుండి నాశనం చేయడం వరకు అంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోతుంది. ఇప్పటివరకు మనం టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన భారతదేశానికి ఈ సిస్టమ్ స్ట్రాటజిక్గా ఎందుకు అంత ఇంపార్టెంట్, రియల్ వరల్డ్లో దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఈ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో గుర్తించే ఇండియా 2018లో రష్యాతో ఒక భారీ డీల్ చేసుకుంది. ఏకంగా 5 S-400 రెజిమెంట్స్ కోసం సుమారు $5 బిలియన్ పైగా ఖర్చు పెట్టింది. ఇది మన దేశ రక్షణ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్స్. మరి దీనివల్ల మన దేశానికి కలిగే స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఏంటి? 1, మన పెద్ద నగరాలు, మిలిటరీ బేస్లు, న్యూక్లియర్ ప్లాంట్స్ లాంటి వాటన్నింటికీ ఇదొక రక్షణ కవచం. 2, బార్డర్ దగ్గర శత్రువుల ఎయిర్ ఆపరేషన్స్ని చాలా కష్టం చేసేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇదొక పవర్ఫుల్ డెటరెంట్. అంటే శత్రువులకొక క్లియర్ మెసేజ్ పంపుతుంది, మీరు దాడి చేయాలని చూస్తే దాన్ని గాల్లోనే కూల్చేస్తామని. అందుకే డిఫెన్స్ ఎనలిస్టులందరూ ఏకగ్రీవంగా చెప్పే మాటేంటంటే S-400 అనేది ఇండియా ఎయిర్ డిఫెన్స్కి ఒక గేమ్ చేంజర్ అని. ఇది జస్ట్ ఒక అప్గ్రేడ్ మాత్రమే కాదు, మన రక్షణ వ్యవస్థలో ఇదొక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫైనల్గా చెప్పేదేంటంటే S-400 ట్రియంఫ్ అనేది కేవలం ఒక ఆయుధం కాదు, అది మన దేశ ఆకాశానికి ఒక నమ్మకమైన కాపలాదారం. మన డిఫెన్స్ క్యాపబిలిటీని ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ పవర్ఫుల్ షీల్డ్ తర్వాత మన భారత్ రక్షణ రంగంలో నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏమై ఉండొచ్చు?